ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం నుండి 13 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. సహోదరులారా, మీరు మమ్మను చూచి లేఖనములయందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగుకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోలో మీదను పెట్టుకొని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను. ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగ చేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీకు పొందనిది ఏది? పొంది ఉండియు పొందనట్లు నీవు అతిశయింపనేలా? ఇదివరకే మీరేమియు కొదువలేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి. మమ్మును విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేమును మీతో కూడా రాజుల మగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే కదా. మరణదండన విధింపబడిన వారమైనట్లు దేవుడు అపోస్తలులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకు, దేవదూతలకును, మనుషులకును వేడుకగా ఉన్నాము. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు ఘనులు, మేము ఘనహీనులము. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నవాను, నిలవరమైన నివాసము లేక ఉన్నాము. స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడియు దీవించుచున్నాము, హింసింపబడియు ఓర్చుకొనుచున్నాము, దూషింపబడియు బతుమలుకొనుచున్నాము. లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇంతకు ముందు అపోస్తలుడైన పౌలు తన బోధనల్లో ఫేవరెటిజం అనేది చూపించకూడదు, అందరూ కూడా మన దేవుని సంబంధులము అని సున్నితంగా ఒక మాటను మనకు వివరించాడు. అయితే ఈ భాగానికి వచ్చినప్పుడు, సహోదరులారా, మీరు మమ్మును చూచి లేఖనములయందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరు ఒకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగుకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీదను పెట్టుకొని సాదృశ్య రూపంగా చెప్పి ఉన్నాను. దాని ఎక్స్ప్లెనేషన్స్ ఆయన ఎంత చక్కగా ఇస్తున్నాడంటే, అపోల్లో మీద కానీ నా పేరు మీద కానీ నేను చెప్పిన ప్రతి మాటలు వర్గభేదాల కోసం కాదు. దేవుని యొక్క వాక్యములో లేఖనాలు మీరు నేర్చుకొని ఒకరి పక్షంగా ఒకరు ఉప్పొంగుతూ మేము ఫలానా వ్యక్తి సంబంధించిన వాళ్ళము అనే మాటలు మీ దగ్గర రాకూడదు. అందరూ కూడా సమానంగా ఉండాలి. అపోల్లో కానీ, పౌలు కానీ, కేఫా కానీ అందరూ
దేవుని సేవకులు. దేవుడు వారికి అప్పగించిన పని ఎంతో కష్టంగా వారు నిర్వహిస్తూ ఉన్నారు. కష్టముతో పరిచర్య చేస్తున్న సేవకుడు తన గతి స్థితి ఎంత భయంకరంగా ఉంటుందో బయటికి కనబడదు, కానీ లోపల మాత్రం వారు కృంగిపోతూ కుమిలిపోతూ కష్టాన్ని అనుభవించేటటువంటి వారై ఉంటున్నారు. దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. అయితే ఈ వాక్య భాగం ద్వారా మనం చూస్తే అపోస్తలుడు పౌలు అంటాడు, ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగ చేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరిని వలన నీవు పొందనిది ఏది? పొంది ఉండియు పొందనట్లు నీవు అతిశయింప నేలా? ఈరోజు వేరే వాళ్ళ ద్వారా నీకు వచ్చే ఆధిక్యత ఏమిటి అని ప్రశ్నిస్తున్నాడు. ఆధిక్యత ఇచ్చువాడు దేవుడు. మనము ఎంత శ్రమిస్తామో ఆ శ్రమకు తగిన ప్రతిఫలము ప్రభు దగ్గర నుంచి మనం పొందుకుంటాము. ఒక వ్యక్తి వలన మనకు దొరకదు. ఈరోజు పలానా సేవకుడికి మేము సంబంధించిన వాళ్ళమని చెప్పుకున్న మాత్రాన ఆ సేవకుడిలో ఉన్నటువంటి ఏదైనా నీవు పాలు పొందుకుంటావా? వాక్యం వింటావా? ఆత్మీయంగా బలపడతావు. కానీ అతిశయించాల్సింది దేవుని యొక్క వాక్యం బట్టి, దేవుని బట్టి, మనుషులకు ఇవ్వబడిన ఆధిక్యతను బట్టి మనం ఎప్పుడు కూడాను మన జీవితాల్లో అతిశయించడానికి వీల్లేదని అపోస్తలుడైన పౌలు ఖరాఖండిగా చెప్తా ఉన్నాడు. అదేవిధంగా అపోస్తలుడు పౌలు, ఇది వరకే మీరేమియు కొదువలేక తృప్తులైతిరి. ఈరోజు ప్రభును నమ్మడమే కాకుండా ప్రభును మేము మీకు పరిచయం కాకముందే అన్ని విషయాలు మీరు తృప్తులైన వారు, ఏ కొదువ లేనివారు, ఇది వరకే ఐశ్వర్యవంతులైతిరి. దేవుడు మిమ్మల్ని ఎంతగానో దీవించాడు. దేవుడు మిమ్మను కొదువలేక ఐశ్వర్యవంతులుగా చేసి మిమ్మను దీవించాడు. మమ్మను విడిచిపెట్టి మీరు రాజులైతిరి. సేవకులైన మాకు మీరు దూరంగా ఉన్నా మీరు మహారాజులా బ్రతుకుతున్నారు. ఒక ఉన్నతమైన ఆధిక్యత కలిగి జీవిస్తున్నారు. అవును, మేమును మీతో కూడా రాజుల మగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే కదా. మేము మీతో పాటు ఆ ఉన్నతమైన అనుభూతి పొందునట్లుగా మీ యొక్క సహవాసంలో లేకపోతే మీతో పాటు ఆ అత్యున్నత అనుభూతి పొందడానికి మాకు సంతోషమే కదా. మీలాగా మేము కాలేము, కానీ మీ యొక్క ఆధిక్యతలో మేము పాలు పొందుకుంటూ మీతో సంతోషించే భాగ్యము మాకు సంతోషం కాదా అని అపోస్తలుడైన పౌలు ఒక విశ్వాసి యొక్క ఎదుగుదలలో, ఒక విశ్వాసి యొక్క ఔన్నత్య స్థితిలలో వారితో సేవ చేస్తున్న సేవకుని కూడా పాలు పంపు ఉంటుంది. వారితో సేవ చేస్తున్నటువంటి సేవకుడు కూడా వారికి ఆధిక్యత ఉంటుంది అనే సంగతి వాక్యం ద్వారా మనం వింటున్నాం. మరణదండన విధింపబడిన వారమైనట్లు దేవుడు అపోస్తలులమైన మమ్మును అందరికంటే కడపటి ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. ఇక మనం గమనించినప్పుడు మరణదండ విధింపబడిన వారమైనట్లు ఉండి దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు నిశ్చయంగా కొన్ని శిక్ష విధి మా మీదికి వస్తూ ఉంది. అపోస్తలులైన మేము ఆ శిక్ష విధులన్నీ కూడా మేము అనుభవిస్తున్నాం. అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ అపోస్తలుడు పౌలు చెప్పేది ఏంటంటే, ఎప్పుడు ఎవరు ఎక్కడ మమ్మల్ని చంపుతారో తెలియదు. సేవకులైనటువంటి వారు దేవుని సేవ చేస్తున్నప్పుడు ఇలాంటి ఒక్కొక్క సమయము ఏర్పడుతుంది. ఎంత ప్రశాంతంగా అందరితో సేవ చేసుకుంటూ వెళ్తున్నా సరే వ్యతిరేకమైన వ్యక్తులు బయలుదేరి సేవకును చంపాలని, మరణదండను విధించాలి అనే ప్రయత్నాలకి వస్తారు. అందుకే దేవుడు అపోస్తలులమైన మమ్మును అందరికంటే కడపట్టి ఉంచి ఉన్నాడు అని నాకు తోచుచున్నది అని చెప్తూ
మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. ఈరోజు అందరూ మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అందరూ కొనియాడడము ఒక వంతు అయితే విమర్శించడం మరొక వంతు. ఏదేమైనా సరే అందరూ వేడుకగా మమ్మల్ని చూస్తున్నది ఒకటి, లోకము అనగా లోకులు, దేవదూతలు, అలాగే మీరు మనుషులందరూ. కనుక అందరి ఎదుట మేము ఉన్నాము. మా ప్రతి పరిస్థితిని ఈరోజు వేడుకగా అందరూ కూడా చెప్పుకుంటున్నారు. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. కంపారిజన్ చేస్తూ ఆధ్యాత్మికంగా ఉంటున్న ప్రజలు కానీ, మామూలుగా సంఘంలో ఉన్నటువంటి కొరింథీ సంఘంలో ఉన్నటువంటి ప్రజల గురించి కానీ అపోస్తలుడైన పౌలు కొన్ని పోలికలతో మాట్లాడుతూ అంటున్నాడు, మేము యేసు ప్రభు నిమిత్తం వెర్రివారము. ఎందుకంటే మాకు ఈ లోకంలో సంపాదించాలి, లోకంలో ఇల్లు కట్టాలి, లోకంలో గొప్ప స్థాయి కావాలని చూసేవారం కాదు. 24 గంటలు దేవుడు 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 అని చెప్పి దేవుని గురించి మాట్లాడుతూ, దేవుని సువార్త ప్రకటిస్తూ, దేవుని రాజ్య సువార్త కొరకి జీవితం గడుపుతున్నామే. అది ఆ యేసుక్రీస్తు నిమిత్తం మేము పిచ్చోళమైపోయాం, వెర్రులమైపోయామని ప్రజలు అన్నట్టుగా మా జీవితాలు వెర్రివారమే అని చెప్పి ఒప్పుకుంటూ, కానీ మీరైతే క్రీస్తునందు బుద్ధిమంతులు. మీరు చాలా బుద్ధిమంతులుగా ఉన్నారు. మీరు ప్రతిదీ కూడా వాక్యం వింటున్నారు, మీ జీవితాన్ని జాగ్రత్తగా నడిపించుకుంటున్నారు. మేము బలహీనులము, మేమైతే అనేక విషయాలు బలహీనత కలిగి ఉన్నాము, మీరు బలవంతులు. మీ వెర్రివారము, మీరేమో బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరేమో బలవంతులు. మీరు ఘనులు, మేము ఘనహీనులు. ఎవరైనా నలుగురు దగ్గర మీరు చాలా ఘనులుగా కనిపిస్తారు, కానీ సేవకుడు మాత్రం ఘనహీనుడుగానే కనిపిస్తాడు. వాక్యంలో మనం చూస్తున్నప్పుడు అపోస్తలుడు పౌలు తెలియచేస్తా ఉన్నాడు, ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నవాము, నిలువరము, నివాసము లేక ఉన్నాము. మాకు ఏ విధమైన ఆధిక్యత లేవు. ఆకలి దప్పులతో ఉన్నాం, దిగంబరులతో ఉన్నాం, చాలా దెబ్బలు తింటున్నాం, సరైనటువంటి గృహాలు మాకు లేవు, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము. అపోస్తలుడు పౌలు డేరలు కుట్టేవాడు. ఎవరికి చేయి చాపి ఎవరిస్తే తింటానని ఎదురు చూసే మనిషి కాడు. కనుక స్వహస్తాలతో మా మటు మేము కష్టపడి పనిచేస్తూ తింటున్నాం. నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము. ఎంతమంది నిందించినా, ఎంతమంది హింసించినా అందరికీ మేము దీవించి ఓర్చుకుంటున్నామే కానీ ఎవరి జోలికి మేము పోయేవారము కాము. దూషింపబడి బతుమలు కొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడుచున్నాము. మేము చాలాసార్లు ప్రజల దృష్టికి ఏంటంటే మురికిగా, ఏదో పనికి మాలిన వారుగా, పెంటగా ఎంచబడుతున్నాం. అవును నా సహోదరి, నా సహోదరుడా, దైవ సేవకులు ఎంతో మంచిగా డిగ్నిటీగా బట్టలు వేసుకొని తను సేవ చేస్తూ వెళ్తుంటాడు, కానీ తన వెనకాల ఆయన గురించి ఎంత మురికిగా మాట్లాడతారు, ఎంత దూషిస్తారు, ఎంత ద్వేషిస్తారు. అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, ఈ లోకములో అలాంటి అనుభూతులు మేము కలిగిన వారమని. కనుక ఇవన్నీ క్రీస్తు ప్రభులో ఉంటేనే జరిగేటటువంటి అద్భుత అనుభూతి. రండి తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల తండ్రి, మీకు వందనాలు. అపోస్తలుడు పౌలు తన అనుభూతులు తెలియచేస్తున్నాడు. ఆ అనుభూతులను బట్టి మా జీవితాల్లో ప్రభువా మీకే మహిమకరంగా ప్రభువా మేము జీవించడానికి, మీ సేవలో ప్రభువా ఆత్మీయంగా బలపడి ఉండడానికి కృపనిమ్మని. కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల జీవిత క్రమం ప్రకారంగా ఆ ఔన్నత్య స్థితి మాకు లేకపోయినా క్రీస్తునందు మేము
ప్రభువైనా సమస్తము కలిగి ఉన్నామని, క్రీస్తు కొరకు వెర్రివాళ్ళమని, ప్రభువా మీ గుణాతిని ప్రచురించు వారమై, ప్రభు నిత్యము మీ కొరకు జీవించే భాగ్యవంతులై ఉన్నామని, విశ్వాసంతో ముందు సాగే భాగ్యం అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.